నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మహబూబాబాద్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 28 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. అయినా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. జిల్లాలో 4 చనిపోయారు. అందులో 2 ఈ జిల్లా వాసులు, మరో 2 ఖమ్మం జిల్లా వాసులు. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 680 మందికి పునరావాసం కల్పించాం. సీతారామ తండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ ఎస్ఐ నగేష్ కి అభినందనలు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తాం. ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను ఒకే ప్రాంతానికి తరలించి ఆదర్శ కాలనీ నిర్మించాలని కలెక్టర్ కు ఆదర్శం. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి 10,000 సాయం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశాం. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రిని కోరుతున్నాం. వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలి. ఆక్రమణల తొలగింపునకు పక్కా ప్రణాళిక. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల వరద బాధితులకు సాయం కోసం ముందుకు రావాలి.